ఎప్పుడు కొన్నారమ్మా మీరు భూమి? ఎప్పుడు కొన్నారు? ఎన్ని గజాలు మీది? 200. మీదమ్మా? 200 గజాలు. 200 గజాలు. ఏ ఊరు మీది? మాది గూడెం, అత్తమ్మ వాళ్ళది. అయితే మా ఆయన అప్పుడు తీసుకున్నాడు 5 years అవుతుంది ల్యాండ్ తీసుకొని. ఇంకా దాని ఈఎంఐ కూడా అయిపోలేదు మాది అసలు. ఈఎంఐలో తీసుకున్నాము. ఈఎంఐ అయిపోక ముందుకే మాదని చెప్పేసి ఆయన వచ్చేసింది. ఇంకా మేము అడుగుతుంది మాదే అని చెప్తున్నాం. మరి మేము 5 years బ్యాక్ తీసుకున్నప్పుడు మరి మాదని అప్పుడే వస్తే మేము ఇవన్నీ తీసుకోపోతాం కదంటే మాకు తెలియదమ్మా, మేము ఇప్పుడు వచ్చి మాది మాదే అని చెప్తుండే. ఇంకా ఆయన ఏమంటలేడు. ఇంకా మడితే కోటదారు తీర్చుకుందాం అట్లా ఇట్లా అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు ఎక్కడ ఏమది అవుతుంది, న్యాయం అయితే లేదు. అట్లుంది. ఇంకా ఎవరు ఎంత చేసినా కూడా. ఎవరి దగ్గర నుంచి కొన్నారు మీరు? మా హస్బెండ్, మీ వారు కొని ఉంటారా? మీరమ్మా మీదెంత? మాది 200 కదా. మీదమ్మా? మీ కోడలే. ఇంకెవరు? మీరు ఎన్ని ఏళ్ళు అయింది? 9 ఏళ్ళు అవుతుంది. ఎప్పటి నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది? 2000 సంవత్సరం నుంచా? ఎప్పుడు? ఓకే. ఇంకెవరైనా మాట్లాడతారా? మీరు ఎప్పుడు కొన్నారు? మీదమ్మా? మీదెంత? మాది 100 గజాలు సార్. 100 గజాలా? మా భర్త చచ్చిపోతే అది ఇన్సూరెన్స్ డబ్బులతో అనుకున్నా సార్. భర్త చచ్చిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు కొనుక్కున్నా సార్. మా కొడుకు చిన్న ఉన్నప్పుడు చనిపోయింది సార్ మా భర్త. ఆ పైసలతో కొనుక్కున్నాం. మళ్ళీ మేము కొనుక్కునే స్థితిలో కూడా లేము సార్. ఎప్పటిదాకున్నావు ఆ భూమిలో? నువ్వు ఎప్పటిదాకున్నారు మీరు ఆ భూమిలో? అది నాకు అంత మీరు ఆ భూమిలోకి పోయి వస్తుండేటోళ్ళ? పోయి వస్తుంటాను సార్. మా కొడుకు చిన్న ఉన్నప్పుడే చనిపోయిండు. అప్పటి నుంచి కష్టపడి మా కొడుకునే వేస్తున్నా కానీ నాకు తడగా ఇక ఏం పైసలు లేవు సార్. కొనుక్కునే స్థితిలో కూడా మేము లేము. మా కొడుకే ఊకే అవుతున్నాయి పైసలు. ఓకే. హరికృష్ణ నెంబర్ ఉందా? పూజల హరికృష్ణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ యాక్చువల్గా. అంటే మైనంపల్లి రాజకీయం చేస్తున్నా కానీ ఈయన యాక్చువల్గా ఇన్ఛార్జ్. మరి మైనంపల్లి చేద్దాం. కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. ఓకే. మీదెంత? మీదెంత? 200 గజాలు సార్. 200 గజాలు. ఎప్పుడు 255 గజాలు సార్ మాది. ఓకే. ఊరు మీది? మాది గుండారెడ్డిపల్లి సార్. నేను హైదరాబాద్లో ఉంటా. ఓకే. 2019లో కొన్నా సార్. నేను 19లో కొంటే మేము ఏదైనా చుట్టూ గోడ అది ఇది కట్టుకుందామంటే డబ్బులు సరిపోలేదు సార్. అప్పుడు ప్లాట్కి మాకు డబ్బులు అయిపోయినాయి సార్. అలాగా మేము ఇప్పుడు 2023 వరకు మేము ఆగినాము. ఈ లోపే మాకు చుట్టూ ప్రహరీ కూడా నిర్మించడం జరిగింది. నేను సిటీలో ఉంటా సార్. నాకు ఆ విషయం తెలియదు. 1 month తర్వాత తెలిసింది. నేను అక్కడికి వెళ్ళి చూస్తే చుట్టూ ప్రహరీ కూడా సిమెంట్ 2023. అంతకుముందు వరకు ఏం లేదు. మా కనీలు మా హద్దులు అన్ని బరాబరి అన్ని అట్లే ఉన్నాయి సార్. అయితే అప్పుడు పోయి 1 month తర్వాత మేము పోయి చూసేసరికి చుట్టూ ప్రహరీ కూడా సిమెంట్ పలకలతో నిర్మించడం జరిగింది సార్. ఏ ఇయర్ లో కొన్నారు మీరు? 2019 సార్. 19 లో కొన్నారు. ఓకే. అక్కడికి పోయి మేము చూస్తే ఒక 10-20 మంది మా దగ్గరికి వచ్చి, అరే నీకు ఎవడు అమ్మిండ్రా, ఏ లంచోడుకు అమ్మిండ్రా, మనం తీసుకురా పోరా అని చెప్పి మమ్మల్ని బెదిరించడం జరిగింది సార్. ఇదే మహేందర్ వాళ్ళ టీం మొత్తం అక్కడ ఒక 50 మంది 40 మందితో మొత్తం ఒక మెంబర్స్ అక్కడ ఏంటంటే అడిగి పోతే చంపేస్తామని, అవసరం అనుకుంటే గల్లా పట్టిస్తామని. ఆ టైంలో మేము ఏం చేద్దామనేది మాకు తోచలేదు సార్. ఎక్కడ ఏంది మాకు ఈ యూనిట్ అంతా మేము లేము. అప్పటికి ఎవరెవరు ఊరికి ఒకరున్నారు సార్ వీళ్ళంతా. ఆ టైంలో ఒక 6 నెలలు అయింది సార్ మేము అందరం కలుసుకునేసరికి. ప్రతి ఒక్క సభ్యులు వేరే ఊరోళ్ళు సార్. అప్పుడు మేము దాని దగ్గరికి పోదామంటే భయం అవుతుంది సార్. ఆ మందిని చూసి, ఆ మంద బలము, ఆ రాజకీయ బలము. అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు హరీష్ రావు దగ్గర ఉండే సార్. ఆ తర్వాత ఇది చేసిన తర్వాత ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది సార్. ఈ కబ్జా చేసిన భూములను కాపాడుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చింది సార్. మైనంపల్లి అండ చూసుకొని ఇదంతా చేయడానికి, ఇదంతా మాకు ప్లాట్లు మాకు కాకపోవడానికి కారణం మైనంపల్లి హనుమంతరావు. దయచేసి మా ప్లాట్లు మాకు ఇవ్వవలసిందిగా మైనంపల్లి హనుమంతరావును కోరుతున్నాం సార్. ఈ అధికారులు కలిసినప్పుడు ఏమంటాడు ఆయన? ఏమంటుండు, కలెక్టర్ కు ఫోన్ చేస్తా సార్. ఫోన్ చేస్తున్నాయా మీకు ఎందుకు బాధ ఇట్లా నా జబ్బ మీద చేసి సార్, ఎందుకే అంత ఆవేశం ఎందుకే నీకు అంటే, సార్ మేము రూపాయి కూడా కొనుక్కున్నాం సార్. ఇవాళ మా ప్లాట్లే పోతున్నాయంటే మా ప్రాణాలు కిందకే సార్. అవసరం అనుకుంటే సావడానికైనా సిద్ధంగా ఉన్నాం సార్. మేము ఆ ప్లాట్ గురించి మా జీవితం ఇప్పుడు 20 ఏళ్ళు అవుతుంది సార్. మేము కష్టపడి ఆ పైసలు పెట్టి కొనడానికి
ఇవాళ అది పోతుందంటే మాకు ఎంతో ఆవేదన, చచ్చిపోయేంత ఆవేదన సార్. అవసరం అనుకుంటే పెట్రోల్ పోసుకొని చచ్చిపోతాం, మాకు ఎదురుగా వచ్చిన వాళ్ళ మీద కూడా పోస్తాం సార్. ఆ పరిస్థితికి వచ్చిన ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది సార్. తిరిగి 4 జతల చెప్పులే అరిగిపోయినాయి. ఏ అధికారి దగ్గర పోయినా కానీ మాకు న్యాయం జరుగుతలేదు సార్. మున్సిపల్ కమిషనర్ గారు కానీ, ఎంఆర్ఓ కానీ, కలెక్టర్ గారు కానీ మాకు ఎటువంటి న్యాయం చేయడం లేదు. ప్రతి ఒక్కరూ అతనికే సపోర్టు. అధికారుల బలం చూసుకొని అతను ఆళ్ళకుంట మహేందరు మా మీదికి దాడికి, మీ ఎక్కడిరా భూములు, మీ ప్లాట్లు ఎక్కడిరా, మీకు ఇవ్వడమేంట్రా, ఇదే పద్ధతి ప్రకారం ఏం తెలియనట్టే మాట్లాడుతుండగా. ఏం తెలియదు అంటే సార్ అక్కడ ఏం లేదు, ఏం ప్రూఫ్స్ ఉన్నాయి, ఏం మాట్లాడదామన్నా మేము అన్నాం సార్. మీ ఏం ప్రూఫ్స్ ఉన్నాయో తీసుకురండి, మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ ముంగడ పెడదాం, లేదంటే కలెక్టర్ ఆఫీస్ ముంగడ పెడదాం. మాకు జాగలు అక్కడ మా ప్లాట్లు కాదనంటే, మా ప్రూఫ్స్ లేకపోతే మేము వెళ్ళిపోతాం సార్. మొత్తం విడిచిపోతుంది. ఇప్పటికైనా అంతే. బజార్లకు ఎక్కడికి సిద్దిపేట నడి రోడ్డు మీద, రింగ్ రోడ్ మీకు రమ్మను, ఆడ మేము మాట్లాడతాము. మా ఏందో చూపిస్తాం, నీ ఏందో చూపించండి సార్. మాకు అవసరం లేదు. మేము ఒకవేళ తప్పు చేసినట్టుంటే మేము మొత్తం ప్లాట్లు ఇంతమంది విడిచిపెడతాం సార్. అతని కరెక్ట్ ఉంటే ఆయన తీసుకోమని సార్. ఇప్పటికి కూడా నాకు 3 బిడ్డలు సార్. నా పిల్లలు ఉన్నారని నేను ఆవేదనతో నేను ఎంతో ముందు జాగ్రత్తగా కొందామని చెప్పి కొనుక్కున్నా సార్. అలాంటి టైంలో ఇతను ఒక రౌడీ షీటర్ మా ప్లాట్లను కబ్జా చేయడం జరిగింది. మాకు అన్యాయం చేయడం జరిగింది సార్. పోవడానికి కూడా అవకాశం లేదు సార్. మేము ఇప్పుడు చూడక 1.5 year అవుతుంది సార్. మా ప్లాట్లను 1.5 year అవుతుంది. అక్కడికి పోయి చూడడానికి కూడా ఇబ్బంది. ఏ గల్లీకి ఎవరి దగ్గర నుంచి కొన్నారు? నేను ఒక నారాయణ అని, ఆయన హైదరాబాద్ లో ఉంటాడు. ఆయన దగ్గరికి నేను కొన్నా సార్. ఇట్లుందా ఇది? నాకు అమ్మిపించిన ఆయన వేసుకున్నాడు ఇక 1 acre కి. ఈ 1 acre సార్. చుట్టూ ఈ గోడ దగ్గరికి పోతే కూడా ఎవరివరు అని బెదిరిస్తుంది సార్. 4 సీసీ కెమెరాలు. ఇంతకుముందు ఇట్లుండేనా? ఇట్లుండే సార్. ప్లాటింగ్ చేసి ఉండే 4 మొత్తం 4 సైడ్లు మొత్తం కెమెరాలే సార్. ఆడికి పోగానే ఒక 10 మంది 20 మంది ఉరికొస్తారు సార్. అప్పుడు మేము ఏం చేయగలం? హరీష్ రావు మరి ఆయన ఇళ్ళ నుంచి అల్లకపోయింది కదా, ఆయన ఇప్పుడు ఏమంటలేడా? హరీష్ రావును కూడా కలవడం జరిగింది సార్. హరీష్ రావు దగ్గరికి రిక్వెస్ట్ గా మేము పోయి కాళ్ళ మీద పడ్డాం అందరం. ఎప్పుడు? స్టార్టింగ్ 2013 తర్వాత ఒక 1 month 2 months తర్వాత 23 అప్పుడు పోతే ఆయన ఏమన్నాడు, ఇమ్మీడియట్లీ ఫోన్ చేసిండు, ఎస్ఐకి ఫోన్ చేసి ఇది ఏందా, ఇది ఆలకుంట మహేందర్ ఎవరు, దీని మీద యాక్షన్ తీసుకోరంటే సార్ అది సివిల్ కేసు, మేము పట్టించుకోమని చెప్పి ఎస్ఐ దులుపుతున్నాడు సార్. ఆ టైంలో మేము ఎవరి దగ్గరికి పోయి కలవాలి, ఎవరి కాళ్ళు ముక్కితే మా ప్లాట్లు మాకు వస్తేనే మాకు అర్థం కాని పొజిషన్లో ఉన్నాం సార్. మేము ఇప్పటికీ ఎవరి దగ్గరికి పోయినా. మీరు మీదెంత? ఎంత మీది? 200 గజాలు. అవును సార్. ఓకే. ఏ ఇయర్ లో కొన్నారు మీరు? 2014 సార్. ఇప్పుడు మా అక్కనే మాట్లాడారు. ఓకే. మీరన్నా? 2010లో సార్. 2010. ఎవరి దగ్గర నుంచి కొన్నారు మీరు? మేము చాలా ట్రాన్సాక్షన్స్ అయి ఉంటాయి కదా, ఒకరి నుంచి ఒకరు కొనుక్కుంటూ వస్తున్నారు. అవును సార్. మన వెంకటేష్ అని ఓకే పుల్లూరు సార్, అక్కడ నుంచి ఉన్నాం. 220 గజాలు సార్. 2010 తర్వాత. అదే 2023లో మేము అక్కడ ప్లాట్ అమ్మి ఊళ్ళో విలేజ్లో కట్టుకుందామనే ఆలోచన ఉండే సార్ 2023లో. ఓకే. అయితే మేము వచ్చే ఒక నెల ముందు అక్కడికి వెళ్ళి చూసినాం. అది అప్పటి వరకు ఒక 1 year 2 years దాకా అక్కడ ల్యాండ్కి వెళ్ళలేము. తర్వాత అక్కడ ల్యాండ్ ఉంది కదా, అక్కడ అమ్మి మేము కట్టుకున్న ఆలోచనలో మేము అనుకున్నాం సార్. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం ఇంటి దగ్గర. అనుకున్న తర్వాత ల్యాండ్ అక్కడికి చాలా మంది కూడా చెప్పేసినాము. ల్యాండ్ అమ్మిన తర్వాత విలేజ్లో కట్టుకోవాలని ఆలోచిస్తూనే అనుకున్నాం సార్. ఒక 10 లక్షలు అప్పు ఉంది. దానికి మినిమం అమ్మితే ఒక 30-40 లక్షలు వచ్చిన ఒక 10-20 లక్షలు కట్టుకుని 10 లక్షలు అప్పు కట్టుకునే ఆలోచనలు ఉన్న తర్వాత అక్కడ వెళ్ళేసరికి మేము నెక్స్ట్ డే 2023లో నేను మీ దగ్గర ఉన్నా సార్. అక్కడ నుంచి ఇట్లా వీళ్ళు ఫోన్ చేశారు, మీరు ఈ ప్లాట్ నెంబర్ ఎక్కడ అని ఫోన్ చేస్తే ఇట్లా ఈ ప్లాట్ నెంబర్ చెప్పిన, మీరు అక్కడ ప్లాట్ లేదు, కబ్జా అయిపోయింది అని చెప్పారు సార్. ఓకే. ఇప్పుడు వచ్చిన తర్వాత నెక్స్ట్ డే వచ్చి చూసేసరికి అక్కడ చాలా మంది ఒక 40-50 మంది ఉన్నారు. అక్కడ ఉన్నసరికి అక్కడ మాకు వెళ్ళేసరికి అక్కడ మన చెట్ల సాడుకు అక్కడ ఇక్కడ అబ్జర్వ్ చేస్తారు స్టార్టింగ్ కాబట్టి. అక్కడ బెదిరించారు, ఇక్కడికి వస్తే మేము మంచిగా ఉండదు, నెక్స్ట్ ఫస్ట్ టైం ఇచ్చి పెడుతున్నాం, నెక్స్ట్ టైం అయితే చంపేసే ఉంటుంది అని చెప్పి మాట్లాడాను. అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇక వీళ్ళని కలిసిన తర్వాత ఇక ఓకే. మీదన్నా? మాది 2018లోనే కొన్నాను. 18లో కొన్నా? స్టార్టింగ్ డిస్ప్యూట్ అనే అప్పుడు ఏమైనా తెలుసా, లేకపోతే ఎవరు ఏం లేదు? 1998 తీసుకున్నాం. 1998 2018 ఓకే. 1900 తీసుకున్నా. 100 గదాలు తీసుకున్నప్పుడు. తర్వాత 2020లో 100 గదాలు తీసుకున్నాం. మళ్ళీ 200 గదాలు. అప్పుడు 2 పొత్తులు తీసుకున్నాం 200. మళ్ళీ 100 గదాలు మళ్ళీ
20,000 తీసుకున్నా, మొత్తం 200 కాదు. ఓకే, మీదన్నా? మాది 180 యార్డ్స్ సార్. ఓకే, మేము ఒక 3 ఫ్రెండ్స్ కలిపి తీసుకున్నాము. అయితే మేము మామూలుగా లోన్ పెట్టి తీసుకున్నాం సార్, ఈఎంఐ. ఆ లోన్లో మేము మాకు ఆల్రెడీ మాకు అమ్మినప్పటికీ ఒక 3 లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్ వాళ్ళ దగ్గర. ఆ లింక్ డాక్యుమెంట్స్ అవి మాకు అమ్మిన వ్యక్తిని పట్టుకొని మేము ఆలగొండ మహేందర్ దగ్గరికి వెళ్ళాం. ఏ రోజు అయితే ప్లాట్లు చేసారో అది కంపౌండ్ వాళ్ళ అదంతా గోలగొట్టి అది చేసిండో ఆ రోజు నెక్స్ట్ డేనే అతని దగ్గరికి వెళ్ళి మరి ఇట్లా అంటే మాకు అమ్మిన వ్యక్తి అతను కొంచెం దగ్గర వ్యక్తి అని చెప్పి చెప్పిండు. సో మేము వెళ్ళి ఇట్లా ఆయన అడిగితే ఇది నేను కోర్టు ద్వారా తెచ్చుకున్నా, మీకు సంబంధం లేదు, ఏదంటే మీరు కూడా కోర్టు ద్వారా రండి, లేదంటే మనం బయట చూసుకుందాం అంతేగాని దీనిలో ఇన్వాల్వ్ కాకమని చెప్పి ఆయనకి చెప్పింది సార్. సో అట్లా చెప్పడం వల్ల ఇక మేము ఎవరి ద్వారా వెళ్ళాలనేది మాకు అర్థం కాక నెక్స్ట్ ఇంకొక కొన్ని రోజుల్లోనే హర్ష దగ్గరికి వెళ్ళి సార్ దగ్గర సేమ్ ఇట్లా అందరము ఫ్యామిలీతో కలిపి వెళ్ళి సార్ దగ్గర కాళ్ళ మీద పడి అందరము మాట్లాడినాం, అందరము చెప్పినాం. సార్ వెంటనే ఇమీడియట్ గా సిఐ కాల్ చేసి ఈ ఇష్యూ సాల్వ్ చేయండి, ఎవరైతే కరెక్ట్ ఉందో వాళ్ళకు ఇవ్వండి అని చెప్పి చెప్పిండు. కానీ ఆ సిఐ దగ్గరికి వెళ్ళినా ఇంకా కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎలాంటి న్యాయం జరుగుతలేదు. సో అప్పటి నుంచి ఇదే తిరగడం సార్, 2 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాము. కానీ ఎక్కడ అనేది ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఆయన దగ్గర ఆన్సర్ లేదు చూడండి సార్. ఒకే రోజులో ఒక వ్యక్తి ద్వారా ఇప్పుడు మాకు రిజిస్ట్రేషన్ కావాలంటే నెలలు తిరుగుతున్నాం సార్. ఒకే వ్యక్తి ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి ఒకే రోజులో ఎట్లా రిజిస్ట్రేషన్ అవుతుంది అండ్ నెక్స్ట్ డేనే మళ్ళీ ఎట్లా నాలా కన్వెన్షన్ వస్తుంది అనేది దాన్ని బట్టి అక్కడ అర్థమవుతుంది. ఇదే ఇష్యూ ఎట్లా అయింది, మీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పి సిఐ సార్ అడిగితే అంటే మమ్మల్ని అందరినీ పిలిచిండు సారు, అతన్ని పిలిచిండు పోలీస్ స్టేషన్కి. సో అక్కడ పిలిచినప్పుడు సార్ అడిగితే నా దగ్గర ఏం లేవు సార్, ఇప్పుడు మా లాయర్ పట్టుకొని వస్తానని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది సార్. అతని దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేవు, మా దగ్గర ఉన్నటువంటి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, కానీ అయినా కూడా ఏ అధికారి మాకు న్యాయం చేయట్లేదు సార్. మీరు బ్రదర్ మీదంతా? మాది 200 కదా. ఎప్పుడు కొన్నారు మీరు? 2019లో కొన్నాను. ఓకే, దానికన్నా మీకు తెలీదా అంతకుముందు ఏమన్నా గొడవలు ఉన్నాయి అట్లా ఏమన్నా? ఏరియాలో ఎవరు గొడవలు లేదని చెప్పి, ఎందుకంటే నాకు అమ్మింది మా ఫ్రెండే. అతను అప్పటికి నేను అన్ని చెక్ చేసుకున్నాను, ఈసీ తీసుకున్నాను, ప్రతిదీ చెక్ చేసుకున్న తర్వాతనే ఈవెన్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ చెక్ చేసుకున్నాను. ఈవెన్ డబుల్ రిజిస్ట్రేషన్ అయినా ఏమైనా ఇంతమంది అక్కడ డిస్ప్యూట్లు ఉన్నాయని తెలుసుకున్నాను. అక్కడ ఎలాంటి డిస్ప్యూట్ లేదని తెలుసుకున్న తర్వాతనే నేను తీసుకున్నాను. నాకంటే ముందు 4-5 డాక్యుమెంట్ ఉన్నాయి, లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి. అవన్నీ కూడా నాకు ఇచ్చారు లింక్ డాక్యుమెంట్స్. నాకు అన్ని ఒరిజినల్ లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇప్పటికీ ఈసీలో నా పేరు మీద వస్తుంది. నేను ఇది కూడా కట్టాను మొన్న, ఇదేంటి ఎల్ఆర్ఎస్ మొన్న రీసెంట్ 2025 కూడా కట్టాను. పాత అప్పుడు కూడా కట్టాను 2019 తర్వాత 2 ఎల్ఆర్ఎస్ కట్టి పే చేశాను. మా పేరు మీద లేకపోతే మేము ఎల్ఆర్ఎస్ కట్టలేం కదా. అది ఇప్పటికీ మేము అది మాదనే ఫీల్ అవుతున్నాము. ఓకే, సో వెరీ క్లియర్గా మనకు కనిపిస్తున్న వాస్తవాలు ఏంటంటే వీళ్ళు 1998 నుంచి లేఅవుట్లో అమ్మకాలు జరుగుతూ వస్తున్నాయి. చాలా ట్రాన్సాక్షన్ జరిగినాయి ఒకరి నుంచి. వీళ్ళందరూ 98 నుంచి కొన్న వాళ్ళు ఉన్నారు, 2000, 2004, 2018, 19లో కూడా ఆ ప్లాట్స్ కొనుగోలు చేసిన వాళ్ళు ఉన్నారు. అంత క్లియర్గా లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆల్ ఆఫ్ సడన్గా 2023లో ఈ మహేందర్ ఎంటర్ అయ్యిండు. ఆయన చిన్నమ్మ అంటున్నాడు కదా, ఆ కనకవ్వన ఆమె పేరుతో ఎంటర్ అయ్యిండు. 5వ తారీఖున కనకవ్వకి ధరణిలో ఎక్కుతుంది, 6వ తారీఖున మహేందర్కి ఎక్కుతుంది, తర్వాత నాలా కన్వర్షన్ అయిపోతుంది. ఆల్రెడీ లేఅవుట్ అయి నాలా కన్వర్షన్ అయిన దానికి మళ్ళీ నాలా కన్వర్షన్ అయింది. సో ఇందులో అందరు ఇన్వాల్వ్ అయినారు, ఎంఆర్ఓ, ఆర్డీఓ, ఆనాడున్న కలెక్టరు, ఆనాడు హరీష్ రావు సహకారంతో వ్యవహారం అంతా జరిగింది. ఇప్పుడు మైనంపల్లి వచ్చింది కాబట్టి మైనంపల్లి ఆయనని పార్టీలో చేర్చుకొని ఆ రకంగా మళ్ళీ రెచ్చిపోయేలా చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరు సమాధానం చెప్పాలి దీనికి? ఎకరం పొలం అండి, ఎకరం పొలంలో 21 మంది ప్లాట్ ఓనర్స్. మైనంపల్లికి హరీష్ రావుకి చాలా చిన్న పాయింట్ కింద అనిపిస్తుండొచ్చు, ఎందుకంటే మీకు 1,000 కోట్ల రూపాయల సంపాదన, 1,000 కోట్ల భూములు ఉన్నాయి కాబట్టి మీకు పెద్ద ఫరక్ పడదు ఇది. కానీ పేదోడికి ఆ 100-200 గజాలే చాలా కీలకం. చాలా ప్రైమ్ ల్యాండ్ అది, సిద్దిపేటలో అర్బన్ ఏరియాలో ఉంది. వాళ్ళు ఇల్లు కట్టుకోవచ్చు, లేకపోతే వాళ్ళ పిల్లల చదువులకో పెళ్లిలకో అమ్ముకోవచ్చు. ఎప్పుడో రూపాయి కూడబెట్టి కొనుక్కున్న దాన్ని ఈ రకంగా మీరు గద్దల్లాగా తన్నుకోపోతే, దీనికి అధికారులు, రాజకీయ నాయకులంతా తోడైతే ఇప్పుడు ఈ సమస్య పరిష్కారం చేయడానికి ఎంత సమయం పడుతుందండి? మొత్తం డీటెయిల్స్ అన్నీ తీసి ఇది మీది ఇది మాది చెప్తే అయిపోయా. కోర్టు నుంచి ఆర్డర్స్ ఎట్లా వచ్చినాయి? కోర్టు నుంచి ఆర్డర్స్ వీళ్ళేమన్నా ఇంక్లూడ్ అయ్యారు అందులో? వీళ్ళ మీద కేసులు వేసినారా? అసలు ఆ కోర్టు ఆర్డర్కి ఈ మహేందర్కి వాళ్ళ చిన్నమ్మ అని చెప్తున్న బక్కవకి సంబంధమే లేదు. ఏదో వేరే ఆర్డర్ తీసుకొచ్చి దీంట్లో పెట్టి దాని నుంచి రిజిస్ట్రేషన్ ధరణిలోకి ఎట్లా ఎక్కిస్తాడు ఎంఆర్ఓ కూడా. సో తక్షణమే తేల్చాలి. మీరు బయట నిలబడి ప్రెస్ మీట్లు పెట్టి తొడలు కొట్టుకోవడం కాదు. ఈ సమస్యల్ని పరిష్కరిస్తే ప్రజలే మీ వైపు నిలబడతారు. ఇవన్నీ పక్కన పెట్టి మల్కాజిరికి వస్తావా, ఆడికి వస్తావా, ఈడికి వస్తావా అని మీసాలు తిప్పి తొడలు కొడితే ప్రజలు మిమ్మల్ని దగ్గరికి తీయరు.
సో తక్షణమే ఇష్యూ మీద రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత మైనంపల్లి మీద ఉన్నది, హరీష్ రావు మీద కూడా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు. ఎప్పుడు కలిసినావు హరీష్ రావుని? స్టార్టింగ్ హరీష్ రావు ఇంటికి వచ్చినప్పుడు ఏమో రకం ఉంటది, మనము మన అవసరాల పోతే చూద్దాం, మాట్లాడదాం. ఈడ కూడా మస్తు కాలేదు అంతలకి మహేంద్ర వచ్చిందండి. మహేంద్ర రాగానే మహేంద్ర దిక్కు మాట్లాడబట్టి సార్. ఎవరు? మైనంపల్లి. ఆయన రాగానే ఆయన దిక్కు మాట్లాడింది కదా, మమ్మల్ని చూసి సార్ ఉన్నప్పుడు మస్తు ఇట్లా మహేంద్ర ఇట్లా ఇట్లా అట్లా నువ్వు అందుకే ఇంట్లోకి వచ్చి మళ్ళీ ఇలా సాయంకాలం వచ్చి ఏరుతున్నావు. గింది ఇప్పుడు 2 సంవత్సరాల తిరుగుతున్నాం సార్. మాకు భర్తలు చచ్చిపోయిన ఇన్సూరెన్స్ లో డబ్బులతో కొనుక్కున్న జాగా మింగుతాడు సార్. ఇట్లా ఎట్లా చేస్తాడు?